मुझे प्रभास आई एम रियली सैड बट व्हाई वाज ही वाज लाइक अ जोकर. హే ఫోక్స్, ఎలా ఉన్నారు? బానే ఉంటారు మీరు. హర్షద్ వారసి ఇష్యూ మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఈ ఫేస్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఆ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. ఎందుకంటే యూట్యూబ్ కి ఒక ఆల్గరిథం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేస్తేనే అన్ని వీడియోలు చూపిస్తుంది, అంతేగాని ఎవరికి పడితే వాళ్ళకి చూపించదు. సో వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతే, హర్షద్ వారసి గారు యాక్టర్ ఫ్రమ్ బాలీవుడ్. కొన్ని మంచి సినిమాలు చేశారు, కొన్ని చెత్త సినిమాలు చేశారు. దీంతో మనకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. కానీ ఆయన ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో మన ప్రభాస్ గారి గురించి మాట్లాడిన మాటే ప్రాబ్లం. అంటే ఆయన ఏదో ప్రభాస్ గారిని తక్కువ చేసి మాట్లాడిన మాట కాదు, కానీ యూజ్ చేసిన వర్డ్ కొంచెం ఇబ్బందిగా ఉంది. కొంచెం కాదు, చాలా ఇబ్బందిగానే ఉంది. ప్రభాస్ గారు కల్కి సినిమాలో జోకర్ లా ఉన్నారంట. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రభాస్ గారు మ్యాన్లీగా ఉంటారు, కొంచెం హార్డ్ కోర్ హిట్టింగ్ ఫిల్మ్స్ తీస్తే బాగుంటుంది అని ఆయన ఉద్దేశం. కానీ ఆయన ఎక్స్ప్రెస్ చేయడంలో కొంచెం కరెక్ట్ గా చేయలేదు. హర్షద్ వారసి గారు ఏమన్నారో ఒక్కసారి విందాం. मैंने एक कल की देखी जो मुझे नहीं अच्छी लगी. मुझे प्रभास आई एम रियली सैड बट व्हाई वाज ही वाज लाइक अ जोकर. यू नो आई वांट टू सी अ मैड मैक्स हियर. ఆయన ఏమన్నారంటే కల్కి సినిమాలో ప్రభాస్ గారి క్యారెక్టర్ జోకర్ లాగా ఉందంట. అంటే డైరెక్టర్ గారు జోకర్ లాగా క్యారెక్టరైజ్ చేశారంట. మరి ఆయనకి కల్కి మూవీ ఎందుకు నచ్చలేదో నాకైతే తెలీదు. అంటే మన ఇండస్ట్రీ కూడా, అంటే మన ఇండియన్ ఇండస్ట్రీ కూడా అటువైపుగా కొంచెం అపోకలిప్టిక్ వరల్డ్ వైపుగా అడుగులేస్తుందంటే మనం హ్యాపీగానే ఫీల్ అవ్వాలి. అదొక మంచి విషయం. మ్యాడ్ మ్యాక్స్ లాంటి మూవీలో ప్రభాస్ గారిని చూడాలన్నారు, బానే ఉంది. నాదొక్క పాయింట్, అసలు ఇండియా రెడీగా ఉందా మ్యాడ్ మ్యాక్స్ లాంటి మూవీని చూడటానికి? మ్యాడ్ మ్యాక్స్ మూవీలో చెప్పాలంటే స్టోరీ ఏముండదు. అపోకలిప్టిక్ వరల్డ్, సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అండ్ వార్ ఫర్ రిసోర్సెస్. ఇప్పుడు నేను చెప్పిన పదాలు చాలా మందికి అర్థం కూడా కావు. అంటే నేను ఎవరిని ఇన్సల్ట్ చేయట్లేదు. వీఆర్ మోర్ ఇన్ టు రూటెడ్ స్టోరీస్ అని చెప్తున్నా. ఇప్పుడు ఓటీటీలో వచ్చేసినాయి కదా, అందరు అందులో చూస్తున్నారు కదా, ఓల్డ్ సినిమా అంత ఇంట్లోనే ఉంది కదా అని మీరు అనొచ్చు. ఎంతమంది చూస్తున్నారు? లార్జర్ ఆడియన్స్ కోసం మూవీ తీస్తామా, సర్టైన్ ఆడియన్స్ కోసం మూవీ తీస్తామా? మీరే చెప్పండి. అంటే మ్యాడ్ మ్యాక్స్ లాంటి మూవీ మన వాళ్ళకి అర్థం కాదు అండ్ అవసరం కూడా లేదు. అందుకే కదా ఒక ప్రయత్నం లాగా కల్కి మూవీ చేశారు. కల్కి మూవీ కూడా అదే అపోకలిప్టిక్ వరల్డ్. అది కూడా కొంతమందికి అర్థం కాలేదు. ఓన్లీ అర్బన్ ఆడియన్స్ రిసెప్షన్ మాత్రమే బాగుంది, రూరల్ ఆడియన్స్ రిసెప్షన్ బాగలేదు. బాగుండుంటే 2000+ crores ఇండియాలోనే కలెక్ట్ చేయాల్సిన సినిమా అది. సో చిన్నగా మన ఆడియన్స్ ని కూడా ట్యూన్ చేసి అలవాటు చేస్తున్నారు. మంచి విషయం అది. నాకు తెలిసి ప్రభాస్ గారు ఈజ్ ఆన్ రైట్ ట్రాక్. ఎందుకంటే ఇయర్ కి ఒక్క మూవీ కూడా తీయడం కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఆయన ఇయర్ కి 2 మూవీస్ రిలీజ్ చేస్తున్నారు. అంటే పర్సనల్ లైఫ్ ని పక్కన పడేసి ఓన్లీ ఫిలిమ్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఆయన ఎలాంటి మూవీ తీసినా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. నచ్చింది నచ్చదు పక్కన పడేయండి, చూడాలి. అది నా పాయింట్. హర్షద్ వారసి గారు ఇది అర్థం చేసుకుంటే బాగుంటది. ఫైనల్ గా ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి నేను చెప్పేది ఏంటంటే, ఎవరో ఏదో అన్నారని మనం బాధపడి కోపం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మన పని మనం కరెక్ట్ గా చేసుకుంటూ పోతే అన్ని నోర్లు అవే సైలెంట్ అయిపోతాయి. వీడియో అంతా చూసి నేను ప్రభాస్ గారి ఫ్యాన్ అనుకుంటారేమో. నేను పర్సనల్ గా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ ఫోక్స్. నా ఐడల్ చెప్పినట్టు నేను అందరు హీరోలకి రెస్పెక్ట్ ఇస్తాను, ఒక్కరికి తప్ప. అది ఎవరో తెలిస్తే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ.